ఒక పల్లెటూరులో రవి అనే బాలుడు ఉండేవాడు. రవి ఎప్పుడూ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి ప్రశ్నలు అడిగేవాడు. ఒకరోజు అతనికి షిరిడి సాయిబాబా అనే జ్ఞాని గురించి తెలిసింది. బాబా షిరిడిలో ఉండేవారు. బాబా వద్ద నుంచి నేర్చుకోవాలని నిశ్చయించుకున్న రవి షిరిడి చేరుకొని బాబాను కలుసుకున్నాడు. బాబా, నేను ఎప్పుడూ ప్రశాంతత, జ్ఞానం పొందాలంటే ఎలా అని అడిగాడు రవి. బాబా సంతోషంగా నవ్వుతూ, అది నీకు 10 సంవత్సరాలు పడుతుంది అని చెప్పారు. రవి మరింత ఉత్సాహంతో, బాబా, నేను ఇంకా కష్టపడి పనిచేస్తే నేను త్వరగా ప్రశాంతత, జ్ఞానం పొందగలనా అని అడిగాడు. బాబా ఒక్క క్షణం ఆలోచించి 20 సంవత్సరాలు పడుతుంది అని సమాధానం ఇచ్చారు. నిరుత్సాహం లేకుండా రవి మరింతగా, బాబా, నేను రోజంతా కష్టపడి పనిచేస్తే ఎంతకాలం పడుతుంది అని అడిగాడు. బాబా 30 సంవత్సరాలు అని చెప్పారు. రవి తడబడుతూ, బాబా, నాకు అర్థం కావడం లేదు. నేను ఎంత కష్టపడతానని చెబితే అంత ఎక్కువ సమయం పడుతుంది ఎందుకు అని అడిగాడు. బాబా నవ్వుతూ, నువ్వు ఒకే ఒక్క కన్నుతో మాత్రమే చూస్తుంటే నువ్వు నడిచే దారిని స్పష్టంగా చూడలేవు అని సాయిబాబా అర్థం అయ్యేలా చెప్పారు. రవి బాబా మాటలు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు. నిజమైన జ్ఞానం పొందేందుకు చివరి ఫలితంపై మాత్రమే దృష్టి పెట్టకూడదని గ్రహించాడు. బదులు ప్రయాణంలో వచ్చే ప్రతి అనుభవాన్ని అంగీకరించాలి. నువ్వు ఒక పెద్ద చెట్టు ఎక్కుతున్నట్లు ఊహించు, సాయిబాబా కొనసాగించారు. నీ లక్ష్యం చెట్టు పైభాగాన ఉన్న పండును అందుకోవడం. కానీ పండు గురించి ఎప్పుడూ ఆలోచిస్తే నీ సంతృప్తి కోల్పోతావు. బదులు నీవు నీ లక్ష్యం పైన దృష్టి పెట్టి ప్రయాణాన్ని ఆనందించు. జీవితంలో కూడా అంతే. ఫలితంపై ఎక్కువ దృష్టి పెడితే ప్రయాణంలో ఆనందం కోల్పోతుంది. కొత్తగా నేర్చుకోవడం, కష్టపడి పనిచేయడం, లక్ష్యం సాధించడం కోసం ప్రయత్నం పైన దృష్టి పెట్టాలి. ఆ ప్రయత్నాన్ని ఆనందించాలి. ప్రతి అడుగు ముందుకు వేసేందుకు ఆనందంతో ఉండాలి. ఎందుకంటే నిజమైన ఫలితం ప్రయత్నంలోనే ఉంటుంది. రవి అర్థం చేసుకొని సాయిబాబా చెప్పిన పాఠాన్ని గుండెలో పెట్టుకొని ప్రతి క్షణాన్ని ఆనందంగా, సంతోషంతో గడిపాడు. ఓం సాయిరామ్.